కఠిన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో వేలాం నిర్వహించారు. ఈ వేలాంలో 8 మంది పాల్గొనగా 1,06,500కి మద్దూరి సునీల్ ఇసుకను కైవసం చేసుకున్నారు. కొనుగోలు చేసిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పనులకే వినియోగించాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసినా రవాణా చేసినా శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 1926 రూపాయలు చొప్పున 18 ట్రాక్టర్లకు కలిపి 34,668 రూపాయలు సర్కారు వారు నిర్వహించడం జరిగినది. ఇటు విషయంలో దీనికి ఎవరైనా కానీ దీనికి అధికంగా పాడుకోవాల్సిన వారు ఉంటే ఆసక్తి కలిగి చెప్పి దీనికి ఒక వేలం పాట పాడుకోగలరని చెప్పి కోరడమైనది. 8 రూపాయలు 37 తహసీల్దార్ రామంటూ రీసెంట్గా మనకు ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి ఇవాళ ఆక్షన్ అనేది చేయడం జరిగింది. 18 శాండ్ డంప్స్ టోటల్గా సీజ్ చేసి ఆక్షన్ చేస్తున్నాము. దీంట్లో 8 మెంబర్స్ బిడ్డర్స్ 1,06,500కి ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్కి 1,06,500కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఇసుకని గవర్నమెంట్ వర్క్స్ అండ్ ఇందిరమ్మ ఇళ్లకు ఉపయోగించాలని చెప్పేసి తెలిపనైనది. మోరోవర్ ఏంటంటే ఎక్కడైనా సరే రామాయణపేట అర్బన్ అండ్ రూరల్లో ఇల్లీగల్ శాండ్ డంప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు. ఒకవేళ అట్లా ఉంటే కనుక వాలంటరీగా ఎవరైనా ఇంటిమేషన్ చేయొచ్చు.